మీ అందరికి ఇచ్చిన సర్టిఫికేట్ మీద నా ఫోటో కింద చిన్న పదం వేసి ఒకసారి చూస్తారండి అందరూ. INSTRUCTOR అనేది ఇంగ్లీష్ పదం అండి. ఇది దీనికి తెలుగులో చాలా అర్థాలు ఉన్నాయి. ఒకటి శిక్షకుడు, రెండోది బోధకుడు, మూడోది ప్రశిక్షకుడు, నాలుగోది అధ్యాపకుడు, ఐదోది ఉపాధ్యాయుడు. అర్థం ఒకటే, ఇన్స్ట్రక్టర్. ఇది ఇంగ్లీషు పదం. ఓకేనండి, మీకు అర్థం అవడానికి చెప్పడం అనేది జరిగింది. ఈరోజు మీకు ఒక 20 నిమిషాల్లో ముగించేసి మేము పంపించేస్తాం. క్రిస్మస్ స్పెషల్ మెసేజ్ అండి. క్రిస్మస్ రోజు చెప్పొచ్చు కదా అంటే 5 మెసేజ్లు ఉన్నాయి. 5 మెసేజ్లు ఆ రోజు చెప్పడం అయిద్దా అంటే అవదు. కాబట్టి ఈ వారం నుంచి స్టార్ట్ చేసి 5 వారాలకి 5వది క్రిస్మస్ స్పెషల్ మెసేజ్ నెంబర్ 1 అండి. యెషయా గ్రంథం 9:6. యెషయా గ్రంథం, పిల్లలెవరు మాట్లాడొద్దు, అందరూ శ్రద్ధగా వినాలి. యెషయా గ్రంథం 9:6. ఈ మాట మీరు ఇప్పటి వరకు చాలా సార్లు వినేశారు. చదువు రాని వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు మైక్లో కానీ బోధకులు చెప్పినట్లు కానీ, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఇక్కడ కూర్చున్నలో మనకు పుట్టాడా, మరి గారికి పుట్టాడా, అది మనం ఈరోజు నేర్చుకోబోయే క్రిస్మస్ సందేశం. మళ్ళీ ఒకసారి చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు పుట్టాడా, మరియమ్మ గారికి పుట్టాడా? మరి మనకంటాడేంటి? మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మొదటి మాట ఏలయనగా మనకు శిశువు పుట్టెను. గుర్తుంచుకోండి, మీకు క్రితం ఆదివారం నైట్ చెప్పాను, వాక్యాన్ని వాక్యంలాగా నేర్చుకుంటే ఏం అర్థమవుతుందో వాక్య భావాన్ని నేర్చుకుంటేనే మీకు అర్థమవుతుంది. మనకు శిశువు పుట్టెను, మనకు పుట్టాడా, మరి పుట్టాడా? మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకి కాదు, మనందరి కొరకు శిశువు పుట్టెను, మనందరికి కొరకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మళ్ళొకసారి చదువుతాను చూడండి. మనకు కుమారుడు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మనకు కుమారుడు పుట్టెను, మనకు కుమారుడు పుట్టెను, మన కొరకు కుమారుడు పుట్టెను, మన కొరకు కుమారుడు పుట్టెను, మనకు కుమారుడు పుట్టెను. భావం అర్థమైందండి? గట్టిగా మాట్లాడితే నాకు కొడుకు పుట్టాడంటండి, మీకు కూడా పుట్టాడు. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. భారతదేశంలో పూర్వకాలం నుంచి ఉన్న నానుడు ఏంటంటే, పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు, కుమారుడు లేడంటే వీడికి స్వర్గప్రాప్తి రాదు. 10 మంది ఆడపిల్లలు పుట్టిన కొడుకు కోసమే ఎదురు చేసేవాళ్ళు. అది చరిత్ర అండి. పుత్రుల కోసం పూజలు, నోములు, ప్రార్థనలు, వ్రతాలు చేసేవాళ్ళు. ఇది కూడా చరిత్రే, కట్టుకట్టదేం కాదు కదా నేను చెప్పేది. కొడుకులు పుడితే నరకం తప్పిపోతుంది. కొడుకు ఎప్పుడు కంటావు అని కోడల్ని చుట్టుపక్కల వాళ్ళు, బంధువులు అడుగుతూ ఉండేది. ఇదంతా చరిత్ర. పుత్రుడిని చూసి వాళ్ళు కొడుకు పుట్టిన తర్వాత ఎన్నో నోముల ఫలం, ఎన్నో వ్రతాల ఫలం రా బాబు నువ్వు అని అంటారు. ఇదంతా కూడా గతం. ప్రస్తుతం ఏంటంటే కొడుకు ఎందుకంటే ఖర్చు ఉండదు, వేరే ఇంటికి వెళ్దాం, మనకి అమ్మాయి వస్తుంది, అమ్మాయే తత్తుంది. పుత్రుడు పరిణామ నరకం నుంచి తప్పిస్తాడని పూర్వం నుంచి ఉన్న నానుడి. మరి ఇప్పుడు ఆడపిల్లలు ఎందుకు వద్దు అనుకుంటున్నారంటే అంతా ఖర్చు కదా, ఆడపిల్లలు వద్దు అనుకున్నారు. పూర్వం ఎందుకు వద్దు అనుకునేవాళ్ళు అంటే పరిణామ నరకం నుంచి తప్పిస్తాడని వద్దు అనుకునేవాళ్ళు. ఎన్నో మంచి అలవాట్లు ఉండి 10 మంది ఆడపిల్లలకి అన్నవాళ్ళనే దేవుడు లేదు లేదు నీకు కొడుకు లేడు కాబట్టి నేను నరకానికి వేసేస్తాను అన్నాడు అనుకోండి, ధనవంతుడు ఊరుకోడు అక్కడ. ఇదేం దేవుడు, కొడుక్కి దీనికి సంబంధం ఏంటో అని అడుగుతాడు. ధనవంతుడు అడుగుతాడు. ఒక వ్యక్తికి 10 మంది మగపిల్లలు ఉన్నారు, చాలా దుర్మార్గంగా జీవించాడు, స్వర్గానికి తీసుకెళ్ళిపోయాడు అనుకోండి. ధనవంతుడు అడిగాడు అనుకోండి, ఏం లేదు ఇతనికి 10 మంది కొడుకులు, నేను కొడుకు పుడితేనే స్వర్గానికి అని అంటాడు. ధనవంతుడు ఊరుకుంటాడా? అప్పుడు ఏమవుతాడు? దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన యందు ఏ అన్యాయము లేదు. ఇప్పుడు నేను చెప్పింది ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైందండి? మళ్ళీ చెప్పండి. యెషయా గ్రంథం 9:6 అర్థమైపోద్ది మీకు. ఏలయనగా మనకు ఎందుకు పుట్టాడు? పున్నామ నరకం నుంచి తప్పించడానికి.
కొడుకు లేరు అని బాధపడద్దండి. సుమారు 2000 సంవత్సరాల క్రితం మనందరికి కొడుకు పుట్టేశాడు, మనందరికి శిశువు పుట్టాడు, మనందరికి కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. పుత్రుడు పన్నామ నరకం నుంచి తప్పిస్తాడా అని అంటే, యేసుక్రీస్తు పుట్టాడు కదని మనం అందరం స్వర్గానికి వెళ్ళిపోతామా? వెళ్ళిపోవండి. ఎస్, కుమారుడు నరకం నుంచి తప్పిస్తాడు. పూర్వం వాళ్ళు నమ్మింది వాళ్ళకు పుట్టే బిడ్డల గురించి ఆలోచించారు కదా, 2000 సంవత్సరాల క్రితం పుట్టిన క్రీస్తు గురించి అని వాళ్ళకే అర్థం అవ్వాలా, ఈనాటి వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి. కొడుకు పుడితే పున్నామ నరకం నుంచి తప్పించబడతాం. ఏ కొడుకు అంటే ఈ కొడుకు. యెషయా గ్రంథం 9:6. కుమారుడు పుత్రుడు అంటే మనకు పుట్టిన కుమారుడు కాదు, మన కొరకు పుట్టిన కుమారుడు, మనకు పుట్టిన శిశువు, మనకు పుట్టిన కుమారుడు. ఆయనే దేవుని కుమారుడే మనకు కుమారుడిగా అనుగ్రహింపబడ్డాడు. అందుని గూర్చి వ్రాయబడిన మాట యెషయా గ్రంథం 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కొరకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనందరి కొరకు మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు పుట్టెను. ఎందుకు అంటే నరకం నుంచి తప్పించడానికి. అందుకని పుట్టాడు. ఎందుకని పుట్టాడండి? పుట్టాడు. నామ నరకం నుంచి తప్పించడానికి ఎవరు పుట్టారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడు. దేవుని కుమారుడు మరియ గర్భం ద్వారా వచ్చాడు. మన కొరకు పుట్టిన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనం పరలోకం వెళ్ళాలి అనే విషయం తెలియజేయటమే క్రిస్మస్ అండి. యేసుక్రీస్తు పుట్టుక గురించి మనం ఏం చెప్పాలి? నరకం నుంచి తప్పించడానికి ఆయన. క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తు జన్మదినం. ఆయన ఎందుకు జన్మించాడు అంటే నరకం నుంచి తప్పించడానికి పుట్టాడు. కుమారుని ద్వారా పరలోకం వెళ్ళాలంటే మనం చేయవలసిన 2 పనులు. 10 నిమిషాలు అయిపోద్దండి, ముగించేసుకుని వెళ్ళిపోద్దాం. నేను చెప్పిన మొదటి పార్ట్ అర్థమైంది మీకు? మనకే పుట్టాడండి, మన కొరకే పుట్టాడు, మన కొరకు కుమారుడుగా పుట్టాడు. అవునా? ఎవరు? యేసుక్రీస్తు. ఎందుకు అంటే నరకం నుంచి తప్పించడానికి. పూర్వం నుంచి పున్నామ నరకం నుంచి కొడుకు తప్పిస్తాడు అనుకునేది వాళ్ళ గర్భాన్ని వచ్చే కొడుకు కాదు. ఈ కొడుకు మనందరి కొరకు వచ్చిన 2000 సంవత్సరాల క్రితం వచ్చిన కొడుకు. ఇదే క్రిస్మస్ గురించిన ప్రత్యేకత. ఇప్పుడు కుమారుడు అనుగ్రహించబడ్డాడు కదా, యేసుక్రీస్తు పుట్టాడు కదా అని మనం అందరం పరలోకం వెళ్ళిపోం. చేయవలసిన 2 పనులు ఉన్నాయి. ఆ 2 పనులు చెప్తూ ముగించేసుకుని వెళ్ళిపోతుంది. మొదటిదండి కీర్తనల గ్రంథం 2:12. అందరూ తీయండి. కీర్తనల గ్రంథం 2:12. కీర్తనల గ్రంథం 2:12. ఈ 2 పనులు ప్రాముఖ్యమైన పనులు మనం కుమారుని విషయంలో చేస్తే పరలోకానికి వెళ్తాం. జాగ్రత్తగా వినండి. ఆయన అంటే ఎవరో? దేవుడు అండి. ఆయన అంటే ఎవరో? దేవుని కోపము త్వరగా రగులు కొనును అని చెప్తూ కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకుంటే దేవుడికి కోపం రాదంటండి. పెట్టుకుందామంటే కళ్ళ ముందు లేడు, వెళ్దామంటే వేరే లోకం ప్రయాణం చేయడం కుదరదు. మళ్ళీ చదవండి. ఎక్కువ రెఫరెన్స్ చెప్పండి, 3 చెప్తా. కీర్తనల గ్రంథం 2:12. దేవుని కోపం త్వరగా రగులుకున్నాడు అంటే అర్థం ఏంటంటే స్పీడ్గా వచ్చేస్తుందంట దేవుడి కోపం. ఇప్పుడు ఆయన కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ఏమి లేని ఎడల? కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపము రగులుకొనుడు, కోపించును. క్రిస్మస్ సందేశం అర్థమైందండి? కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి. పరలోకం వెళ్ళాలి అంటే ఏం చేయాలి? యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకోవాలి. మరి ఇస్కరియోతు యోధ కూడా ముద్దే పెట్టుకున్నాడు. కానీ ఇస్కరియోతు యోధ ముద్దు పెట్టుకోలేదా? మరి ముద్దు పెట్టుకుంటే స్వర్గానికి వెళ్ళకుండా నరకానికి ఎందుకు వెళ్తున్నాడు అంటే ఆ ముద్దు ఈ ముద్దు ఒకటి కాదు. అదే అర్థం చేసుకోండి. నరకం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మొదటి విషయం అయిపోయింది. రెండోది, ఆయన పుట్టాడు కదని మనం వెళ్ళాం. చేయవలసిన 2 పనులు. మొదటి పని ఏంటంటే ముద్దాడమన్నాడు. అంతేనా? యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకోండి. ముద్దు పెట్టుకోకపోతే నాకు కోపం వస్తుంది. నా కోపం చాలా త్వరగా వస్తుంది. నేను కోపపడకుండా ఉండాలి అంటే మీరు కుమారుడిని ముద్దు పెట్టుకోండి. అవునండి. పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? ముందు మనం ముద్దు పెట్టుకోవాలి. ఇస్కరియోతు పెట్టుకున్న లాంటి ముద్దు కాదు. యేసుక్రీస్తుని
టచ్ చేసి ముద్దు పెట్టుకునే అదృష్టం పాపం ఎవరికి వచ్చిందంటే యోధాకు వచ్చింది కదండి. ఇదే మాట చాలా మంది చూసి పిల్లల్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని, ఏంటి అత్తమాని మీ పిల్లల్ని ముద్దు పెట్టుకుంటారండి? బైబిల్లో కీర్తనల గ్రంథంలో 2:12 కుమారుని ముద్దు పెట్టుకోమనింది. ఈ దేవుని ఆజ్ఞ అందుకే ముద్దు పెట్టుకుంటున్నా అన్నాం అనుకోండి, వాక్య భావం అర్థమైనట్టు కాదు. కుమారుని ముద్దు పెట్టుకోండి, లేకపోతే నాకు కోపం వస్తుంది, నా కోపం త్వరగా రగులుకుంటుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. నరకం నుంచి తప్పించడానికి వచ్చిన కుమారుడే యేసుక్రీస్తు. యేసుక్రీస్తుని మీరు ఏం చేయాలి అంటే ముద్దు పెట్టుకోవాలి. ఎదురుగా ఉంటే పెట్టుకోవచ్చు, ఎదురుగా లేడు, కనపడ్డు, ఆత్మరూపంలో ఉన్నాడు, వెళ్దామా అంటే వేరే లోకం. ముద్దు పెట్టుకోకపోతే దేవుడికి కోపం వస్తుంది. పెట్టుకుందామంటే ఎదురుగా లేడు, వేరే లోకంలో ఉన్నాడు, ఆత్మరూపంలోనే ఉన్నాడు. కుమారుణ్ణి ముద్దు అంటే మన పిల్లల్ని ముద్దు పెట్టుకోవడం లాంటిది కాదు. పిల్లవాడిని ముద్దు పెట్టుకోమన్నాడని దేవుడు చెప్పాడు కదని ఆ ముద్దు ఈ ముద్దు ఒకటి కాదు. దీనికి సమాధానం కీర్తన గ్రంథంలో ఉంచండి. 1:1-2-3 కీర్తన గ్రంథం 2:1-2-3 అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, తలంచుచున్నారు, వారి కట్లు తెంపుదము రండి. అందరూ చదవండి. వారి పాసములు మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు. ఇప్పుడు చదవండి. భూరాజులు యెహోవాకును, భూరాజులు, ఇక్కడ ఏ మాట వాడబడిందండి? భూరాజులు అనే మాట వాడబడింది, యెహోవా అనే మాట వాడబడింది. తర్వాత అభిషక్తుడు అంటే ఎవరు? పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి ఉందండి, ఉందా లేదా? కీర్తనల గ్రంథం 2వ ఏ వచనంలో అది? 3వ వచనం. భూరాజులు యెహోవాకు ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. సేమ్ ఇదే మాట అపోస్తల కార్యాలను చూడండి, 4:25-26 అపోస్తల కార్యాలు 4 అన్యజనులు, సేమ్ అదే మాట అండి. ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ కూడా అదే. చాలా మంది అంటే ఈ కుమారుడు అంటే యేసుక్రీస్తు కాదంటారు. కుమారుడు అంటే యేసుక్రీస్తు కాదు ఏదో అంటారు. దానికి సమాధానం 2-3 వచనాలు చదవండి. అపోస్తల కార్యాలు 4:25 సేమ్ మాట. అన్యజనులు ఎలా అల్లరి రేపుతున్నారు, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని. అక్కడేమో పాత నిబంధనలో యెహోవా అని ఉంది, కొత్త నిబంధనలో ప్రభు అని ఉంది. ప్రభువు మీదను, అక్కడేమో అభిషక్తుని మీద అని ఉంది, ఇక్కడేమో క్రీస్తు మీద. ఇప్పుడు కుమారుడు ఆయన కాదా? క్లారిఫికేషన్ అయినా తర్వాత చదవండి. పాత నిబంధనలో యెహోవా అని ఉంది, కొత్త నిబంధనలో ప్రభు అని ఉంది. పాత నిబంధనలో అభిషక్తుడు ఉంది, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అని ఉంది. మీకు యేసు పుట్టుకలో కొంతమంది జ్ఞానులు వచ్చి మేము ఆయన నక్షత్రాన్ని చూసాము అది ఇదని చెప్తే రాజు ఏం చేస్తాడంటే గ్రంథాలు తీయండి, అసలు ఏముందో చదవండి అంటాడు. ఏ గ్రంథాలు తీశారు వాళ్ళు? పాత నిబంధనే తీశారు. మన చేతిలో ఉన్న పాత నిబంధనే తీసి చూశారు. ఎక్కడ కూడా పాత నిబంధనలో క్రీస్తు అని లేదు కదా, లేకపోయినా వీళ్ళు ఆ సమయంలో పడతారని దాంట్లో చూసి ఎక్కడ చెప్పారని అడుగుతారు. పాత నిబంధనలో క్రీస్తు లేడండి, అసలు గ్రంథాలే ఉన్నాయి. ఇప్పుడు అభిషక్తుడు అనే మాట మనకి దానియేలు గ్రంథంలో కనపడుతుందండి, కీర్తనల గ్రంథంలో కనపడుతుంది. అలా చూసుకుంటే పాత నిబంధనలు క్రీస్తు అని ఉండదు, అభిషక్తుడు అని ఉంటుంది. పాత నిబంధనలో యెహోవా అని ఉంటుంది, కొత్త నిబంధనలో తండ్రి అని ఉంటుంది. భావాన్ని మాత్రం ఇప్పుడు మీ కుమారుడు ముద్దు పెట్టుకుంటే కుమారుడు ఎవరు అనేది అర్థమైంది కదా. క్లారిఫికేషన్. ఎవరు కుమారుడు? యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకోవాలి. పాత నిబంధనలు అభిషక్తుడనే ఉంటుంది, భావాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. పేరుకు అర్థం మనకి తెలియాలి, భాష మాత్రం కాదు. కీర్తనలో దానియేలులో కూడా ఉంది. ఏమని ఉందంటే అభిషక్తుడనే ఉంది. మనం చదివిన యెషయా గ్రంథంలో 9:6 యేసు ప్రభువు కోసం వ్రాయబడిందే కీర్తనల గ్రంథం 2. ఈ రెండు కూడా కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు. కుమారుడిని ఏం చేయాలండి? ముద్దు పెట్టుకోవాలి. ఇంకో ఆప్షన్ ఉందండి, కుమారుడు అంటే యేసుక్రీస్తే, యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకోమన్నారు కాబట్టి లేడు, కాబట్టి మనందరి చేతుల్లో వాక్యం ఉంది, వాక్యమే దేవుడు కాబట్టి బైబిల్ని ముద్దు పెట్టుకుందామా? బైబిల్ ముద్దు పెట్టుకుంటే పరలోకం వెళ్ళిపోతామా? ఎన్నిసార్లు పెట్టుకుంటాం? అయితే ఏదో ఉంది కదా మెలికి. కుమారుడిని ముద్దు పెట్టుకుంటే నాకు కోపం రాదు, నా కోపం చాలా తొందరగా రగులుకుంటుంది.
మరి అలా పెట్టుకోవాలి ముద్దు. మీకు ఆల్రెడీ పాట కూడా రిలీజ్ చేస్తారు 2020 గుర్తుంది మీకు, జిహ్వా ఫలము, జిహ్వా ఫలం. ఆ పాటలో సారాంశం అంతా కూడా పెట్టడం అనేది జరిగింది. పాట కూడా రిలీజ్ అయిపోయింది. ఆ పాటలో ఉన్నది దేవుడికి మనం బాగా ఉన్న వాళ్ళకి ఒక రకమైన ఫ్రూట్ పట్టుకెళ్తాము, కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి ఒక రకమైన ఫ్రూట్ పట్టుకెళ్తాము. దేవుడు లాంటి వాడికి ఏం పట్టుకెళ్ళాలన్నాను? బంగారు పండ్లను వెండి పళ్ళల్లో పెట్టి పట్టుకెళ్ళాలన్నాను. దాని అర్థం ఏమని చెప్పాను? ఆ పాటలో వస్తుంది మీకు. ఇప్పుడు మనకి పాట దానికి కాదు కాబట్టి పాఠం వేరేది కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం, ఏ కుమారుడిని ముద్దు పెట్టుకుంటే స్వర్గానికి వెళ్తాం, అది చూడండి. సామెతల గ్రంథం 24-26. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 26వ వచనం. సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును. కుమారుని ఎలా ముద్దు పెట్టుకోవాలంటే సరైన మాటలతో. తుఫాన్ అంటండి, అందుకే వాతావరణం చేంజ్ అయింది, మళ్ళీ ఇంకో తుఫాన్. సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును. సరైన మాటలతో ప్రత్యుత్తరం ఏంటంటే, ఒక చిన్న ఉపమానం చెప్తే మీకు అర్థమవడానికి. ఇద్దరు మనుషులు అలా మాట్లాడుకుంటున్నారు. ఎరా భోంచేసావా? ఇంకా స్నానం చేయలే. ఎరా భోంచేసావా? ఇంకా స్నానం చేయలే. ఎరా స్నానం చేసావా? నేను ఇంకా భోజనం చేయలే. అడిగిన ప్రశ్న ఏంటి, సమాధానం ఏంటి? సరైన విధంగా ఉందా ప్రత్యుత్తరం? ఎరా స్నానం చేసావంటే చేస్తానని చెప్పాలి, చేయలేదని చెప్పాలి. నేను ఇంకా భోజనం చేయలే. ఎరా భోజనం చేసావంటే చేశానని చెప్పాలి, చేయలేదని చెప్పాలి. నేను ఇంకా స్నానం చేయలేదు. ఇది సరైన ప్రత్యుత్తరం అండి? సరైన ప్రత్యుత్తరము కాదు. సరైన ప్రత్యుత్తరం అంటే మీకు చిన్న మొక్కలో అర్థమయ్యేటట్టు చెప్తాను. ప్రత్యుత్తరం అంటే ఒకళ్ళొకళ్ళు ఉత్తరం రాశారు, ప్రత్యుత్తరం. హరిబాబు నన్ను ఏదో ప్రశ్న అడిగా, నేను హరిబాబుని ఏదో ప్రశ్న అడిగా, హరిబాబు నాకు సమాధానం చెప్పడం ప్రత్యుత్తరం. తిరిగి సమాధానం చెప్పడం. ఎలా ప్రత్యుత్తరం ఇవ్వాలి? సరైన మాటలతో, అంటే సరిగా సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుట. అంతేనండి. ఎక్కడికి? సరైన మాటలతో ముద్దు పెట్టుకొనుట, సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట కుమారుణ్ణి ముద్దు, అంతే, కుమారుణ్ణి ముద్దు పెట్టుకునుట. సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట కుమారుణ్ణి ముద్దు పెట్టుకునుట. ఫస్ట్ ముద్దు ఎక్కడ పెట్టాలంటే యేసుక్రీస్తుని. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ అధ్యాయం 16వ వచనం. ఫస్ట్ ముద్దు ఇక్కడ కొంతమంది పెట్టారు, కొంతమంది పెట్టలేదు. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడు. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రత్యుత్తరం ఎలా ఇవ్వాలి? అప్పుడు చచ్చిపోతామే ఏంటి? ఇంకా చాలా సమయం ఉంది ఏమండి, ఇంకా ముసలాళ్ళం అయిపోలేదు, ఇంకా చాలా వయసు ఉంది, ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఇంకా ఉద్యోగం రాలేదు, అప్పుడే బాప్తిస్మం ఎందుకు? ఈ సరైన ప్రత్యుత్తరాలండి. నమ్మిన వెంటనే బాప్తిస్మం తీసుకోవడం అనేది సరైన ప్రత్యుత్తరం. అప్పుడు దేవునికి ఏం రాదు? కోపం రాదు. ఈ ముద్దు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు అందరూ పెట్టేశారు. ఏ ముద్దు? నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును అనే మొదటి ముద్దు యేసుక్రీస్తుకి అందరం పెట్టేశామండి. మీరు బాగానే చెప్తున్నారండి. సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట ముద్దు పెట్టుకుంట అన్నారు. ఇది ప్రత్యుత్తరం ఎలా అయింది? బాప్తిస్మం తీసుకోవడం అనేది ప్రత్యుత్తరం ఎలా అయింది? దానికి కూడా మీకు రిఫరెన్స్ చూసి నేను ముందుకి వెళ్తాను. 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు. పేతురు గారు రాసిన 3వ పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు. 20వ వచనం 21వ వచనం. ఇది 20వ వచనం అంతా కూడా నోవాహు నీటిలో బాప్తిస్మం పొందాడు, అటువంటి బాప్తిస్మే మనల్ని రక్షిస్తుంది అని చెప్పుకొస్తే 21వ వచనం చదవండి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మనల్ని రక్షించుచున్నది, అదే మనకు శరీర మాలిన్యం తీసివేయట కాదు గాని దేవుని ఆజ్ఞ ప్రకారం పునరుద్ధాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షి గలవారమై నిర్మలమైన
మనక్షాక్షి ఇచ్చు ప్రత్యుత్తరమే. సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట, పెదవులతో ముద్దు పెట్టుకున్నట. ముద్దు పెట్టుకుంటే పరలోకం వెళ్తాం, దేవునికి కోపం రాదు. ఏది ప్రత్యుత్తరం? బాప్తిస్మం తీసుకోవడం ప్రత్యుత్తరం ఉందా లేదా? ఇక్కడ అండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20-21 దానికి సాదృశ్యమైన బాప్తిస్మం మనల్ని రక్షిస్తున్నది. చివరి మాట ఏమనుందంటే ప్రత్యుత్తరమే. సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుతో, పెదవులతో ముద్దు పెట్టుకున్నట. యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకుంటే దేవుడి కోపం రాదు, మనం పరలోకానికి వెళ్తాం. మనందరం నరకం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు పుట్టాడు. పుట్టిన కుమారుని ఏం చేయాలంటే ముద్దాడాలి. ముద్దాడడంలో మొదటి ముద్దు ఏంటంటే సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇవ్వటం, అంటే బాప్తిస్మం తీసుకోవడమే మొదటి ముద్దు. రెండో ముద్దు చెప్పండి, సాయంకాలం చెప్తారా? మొదటి ముద్దు బాప్తిస్మం. ముద్దు పెట్టుకోకపోతే దేవుడికి కోపం వస్తుంది, త్వరగా రగులుకుంటుంది. రెండో ముద్దు ఏంటి? రెండో ముద్దు ఏంటి చెప్పండి. మొదటి ముద్దు చెప్పానండి, అది వదిలేండి, దాని సంగతి తర్వాత చూద్దాం. రెండో ముద్దు కుమారుని ముద్దాడండి. కుమారుని ముద్దు పెట్టుకోండి. క్రిస్మస్ సందేశం, మొదటి సందేశం కుమారుని ముద్దాడండి. ఇంకా 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 ముద్దాడాలి. మొదటి ముద్దు నేను క్లూ ఇచ్చేసాను మీకు. రెండో ముద్దు ఏంటి? ప్రార్థన చేయటం రెండో ముద్దు. బైబిల్ చదవటం రెండో ముద్దు. బైబిల్ నేర్చుకోవటం నాలుగో ముద్దు. వాక్య ప్రకారం బ్రతకటం ఐదో ముద్దు. పాపం చేయకుండా ఉండటం ఆరో ముద్దు. దేవుని చిత్తాన్ని తప్పన్నాను నేను, మిమ్మల్ని చెప్పినాను తప్పన్నానండి నేను. దేవుని చిత్త అంటే కుమారుని ముద్దాడుతుంటే మనకు పుట్టిన పిల్లల్ని ముద్దాడటం కాదు. కుమారుని ముద్దు పెట్టుకుంటే ఆయన కోపం రాదు, ముద్దు పెట్టుకోకపోతే ఆయన కోపం త్వరగా వస్తుందంట. ముద్దాడితే పరలోక ప్రాప్తి. పుట్టినంత మాత్రాన మనకు పరలోకం రాదు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి. బాప్తిస్మం ద్వారా కుమారుని మొదటి ముద్దు పెట్టుకున్నాము. తర్వాత రెండోదండి ప్రార్థన ద్వారా రెండో ముద్దు పెట్టుకున్నాము. చర్చికి రావటం ముద్ద కాదా? ఎలా ముద్దు అండి? యేసు క్రీస్తు చెప్పిన ప్రతిదానికి మనం ప్రత్యుత్తరం ఇవ్వడం. నమ్మి బాప్తిస్మం పొందితే రక్షింపబడి అన్నాడు. ఎవరన్నారు? ఆయనే అన్నాడు. దానికి ప్రత్యుత్తరం ఏం చేసాం? పొందాం, ముద్ద అన్నట్టు. చర్చికి వెళ్ళమన్నారు, సంఘం కూట మానొద్దు అన్నాడు. మానకుండా వెళ్తున్నాం అంటే ఏం చేసినట్టు? ఆయన చెప్పిన మాట వినడమే ఆయన ముద్ద ఆడడం. భావాన్ని మాత్రమే మనం చూసుకోవాలి. కుమారుణ్ణి ముద్దు పెట్టుకునుడి, మనకు పుట్టిన శిశువుని ముద్దు పెట్టుకునుడి, మన కొరకు పుట్టిన కుమారుణ్ణి ముద్దు పెట్టుకునుడి. ముద్దు పెట్టుకోవాలి. ముద్దు పెట్టుకోకపోతే దేవునికి కోపం వస్తుంది. ప్రార్థన చేయడం రెండో ముద్దు. చర్చికి రావడం మూడో ముద్దు. బైబిల్ చదవడం నాలుగో ముద్దు. బైబిల్ నేర్చుకోవడం ఐదో ముద్దు. వాక్య ప్రకారం జీవించడం ఆరో ముద్దు. వాక్యాన్ని ప్రకటించడం ఏడో ముద్దు. యెహోవా గ్రంథంను పరిశీలించి చదువుకొనుడి. బైబిల్ చదువుతాం అనుకోండి ముద్దు అన్నట్టు, చదవలేదు అనుకోండి ముద్దు అన్నట్టు. ముద్దు ఆడపోతే ఏమైంది? ఆయన కోపం అవుతుంది. ఆయన కోపం వస్తే ఏమైంది? కోపం రగిలిపోతుంది. నువ్వు అర్థమైంది కదా మీకు? ఇలా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్ చదవాలి, సరిగ్గా చదవాలి అండి, ఎక్కువగా చదవాలి. బైబిల్ చదివితే ముద్దు పెట్టుకున్నట్లు, చదవకపోతే దేవుని కోపం వస్తుంది. బాగా చదివితే బాగా ముద్దు పెట్టుకున్నట్లు, సరిగ్గా చదివితే సరిగ్గా ముద్దు పెట్టుకున్నట్లు, ఎక్కువగా చదివితే ఎక్కువగా ముద్దు పెట్టుకున్నట్లు. కుమారుని ఎక్కువగా ముద్దు పెట్టుకున్నంత వల్ల ఆయన ఏం అరిగిపోడు, మనల్ని పరలోకానికి రానివ్వనాడు. ఏమండి ఎక్కువగా ముద్దు పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. మన పిల్లలు ఎన్నిసార్లు పెట్టుకుంటాం? పెట్టిన చాటే పెట్టి పెట్టి అమ్మో నీ గడ్డమంతా గుజ్జిపోతుంది అంటాడు మా వాడు. అసలు దగ్గరికి రానివ్వడు. ఎన్నిసార్లైనా పెట్టుకోవచ్చు. వాక్యం చెప్పటం ముద్దు పెట్టుకోవటం, చెప్పకపోవటం దేవుని కోపం రప్పించడం అనమాట. ఎక్కువగా చెప్పటం, ఎక్కువగా ముద్దు పెట్టుకోవటం, సరిగ్గా చెప్పటం, సరిగ్గా సింపుల్గా చెప్పడం. ఒక ముక్కలో యేసు చెప్పిన, దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించడమే కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుట. సింపుల్గా. ఇంక ఇది పాట రిలీజ్ అవ్వలేదండి, నాకే పూర్తి అవ్వక మీకు ఇంకా రిలీజ్ చేయలేదు. కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటి? ఆయన మాటలను మనం పాటించటమే కుమారుణ్ణి
ముద్దు పెట్టుకొనుట. యేసు చెప్పిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటమే యేసు ప్రభువు లేదా కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుట. ముద్దు పెట్టుకోకపోతే దేవునికి కోపం వస్తుంది. కుమారుణ్ణి బట్టి మనకి పరలోకం ఇస్తాడు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకుంటేనే పరలోకం. పరమగీతంలో ఉంటుంది, నోటు ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక అని ఉంటుంది. ఇస్కరియోతు యూద మరి ముద్దే పెట్టుకున్నాడు, లోకాసులతో పెట్టుకున్నాడు. క్రీస్తునందుకు లోకాసులతో వచ్చాడు, నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు పెట్టిన ముద్దు కాదు, దేవుడు పెట్టుకోమన్న ముద్దు మనం పెట్టుకోవాలి. రెండో విషయం 5 నిమిషాలు అయిపోద్దండి. ఏలయనగా మనకు నరకం నుంచి తప్పించడానికి కుమారుడు పుట్టాడు. మనకే పుట్టాడు, మనందరికీ పుట్టాడు. ఇప్పుడు మా పిల్లలు లేరని ఎవరు బాధపడద్దు. ఇప్పుడు మనందరి కోసం కుమారుడు పుట్టాడు, కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆ కుమారుడిని ఏం చేయాలి? మనం ముద్దు పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలి, అర్థమైంది. రెండో విషయం, అది కూడా చేస్తే మనం పరలోకానికి వెళ్తాం. పుట్టినంత మాత్రాన పరలోకానికి వెళ్ళాం. 1 కొరింథీ పత్రిక 1:9. ఇది మీకు తెలిసిందే, అందుకని సింపుల్గా 2 నిమిషాల్లో ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9. మన ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రభువైన యేసుక్రీస్తు అంటే ఎవరు? కుమారుడు. అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు. కుమారుని ముద్దాడాలి, కుమారునితో సహవాసం చేస్తే ఆ నరకం నుంచి మనం తప్పించబడతాం. కుమారునితో ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆ కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలి, ఆ కుమారునితో సహవాసం చేయాలి. చెడ్డవారితో సహవాసం చేస్తే మనం కూడా ఏమవుతాం? మనం మంచివాళ్ళం అయినప్పటికీ చెడ్డవాళ్ళం అయిపోతాం కదా. యేసుక్రీస్తు చాలా మంచోడు కదా, మనందరం పాపులం కదా, మనందరం ఆయనతో సహవాసం చేస్తే ఆయన పాడైపోతాడా? ఆయన స్వభావానికి విరోధముగా ఏది చేయడు. మనం అందరం చెడ్డవాళ్ళమైనా ఆయన మాత్రం మనం సహవాసం చేసినంత మాత్రం మనం మారుతాం తప్పితే ఆయన ఏమి మారిపోడు. మనం చెడ్డవారం అయినా మంచివారితో సహవాసం చేస్తే మనం మంచివాళ్ళలాగా మారుతాం. యేసు ఎంత మంచివాడో మీ అందరికీ తెలుసు, ఏ పాపం కూడా చేయలేదు. ఇప్పుడు ఆయనతో సహవాసం చేయాలంటే సహవాసం చేసేవాళ్ళు ఏం చేస్తారు? కలిసి నడుస్తారు, కలిసి తిరుగుతారు, కలిసి తింటారు, కలిసి ఆడుకుంటారు. అంతేనా? అదేనా సహవాసం? ఇప్పుడు పక్కన ఉన్నాడా అంటే మన వయసు కాదు, 2000 సంవత్సరాల క్రితం పెద్ద వయసు, ఆత్మరూపంలో ఉన్నాడు, వేరే లోకంలో ఉన్నాడు. ఎలా సహవాసం చేద్దాం? ముద్దు ఎలా పెట్టుకోవాలి నేను చెప్పాను. సహవాసం ఎలా చేయాలి మీరు చెప్పండి. అంతే, వాక్య ప్రకారం మనం నడిస్తే ఆయనతో సహవాసం. మీకు తెలుసు యేసుక్రీస్తు ఫోటో మన చర్చ్ దగ్గర వెరైటీగా ఉంటుంది. మన ఎక్కడ మీకు ఈ ప్రాంతాల్లోకి వెళ్ళినా ఆ ఫోటో ఉంటుంది మీకు. ఒక ఆయన అన్నాడు, నాకు చాలా కోపం వచ్చింది, నేను గాలుడు ఫోటో వేసేవేంటి అన్నాడు. గాలుడు? యేసుక్రీస్తు అంటే ఇలా తలకాయ వంచేసి ఇలా ఉండాలి కదా, నవ్వుతూ ఉన్న ఫోటో వేసేవేంటి అన్నాడు. ఏడుతూ ఉన్నాడండి యేసుక్రీస్తు బతికినంతకాలం. అసలు ఎంత హుషారుగానే ఉండేవాడంటండి, ఎంతో బలంగా ఉండేవాడంట. దేవాలయాల్లోకి అమ్ముతూ ఉంటే వెళ్ళి ఏం చేశాడు? బల్లల్ని లాగా అవతల పాడేశాడంట. ఎంత బలవంతుడు ఒకసారి ఆలోచించండి. మన ఇంట్లో ఏదైనా మంచం తీయాలంటే 2-3 కావాలి మనకి. ఆయన అంత బలంగా ఉన్నాడు, నవ్వుతూ ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, ఉత్సాహంగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. జీవించినంత కాలం కూడా సరదాగా ఉన్నాడు శిష్యులతో. సరదాగా ఉన్న ఫోటో నేను పెట్టాను. అదేదో పూజ చేసి దండేసి కొబ్బరికాయలు కొడతాను అక్కడ మనం కొడుతున్నామండి. ఊహ చిత్రాన్ని మాత్రం వేయటం జరిగింది. కోపము, యేసుక్రీస్తు కోపం ఉందా లేదా? సూపర్గా ఉంటుంది. ప్రేమ ఉంది అండి, బలం ఉంది, చలాకీగా చురుగ్గా ఉండేవాడు, నవ్వుతూనే ఉండేవాడు. యేసుతో సహవాసం చేసే మనం కూడా ఎలా ఉండాలంటే అలాగే ఉండాలి. ఎప్పుడు ఎలా ఉండాలండి? ఆనందంగానే ఉండాలి. కృష్ణ చెప్పినట్టుగా తృప్తిగానే ఉండాలి. ప్రసాద్ చెప్పినట్టుగా గ్రంథాన్ని బాగా మనం నేర్చుకోవాలి. క్రీస్తుని ముద్దు పెట్టుకోవడమే క్రిస్మస్ అండి. క్రీస్తు అడుగుజాడల్లో నడవటమే క్రిస్మస్. కాబట్టి ప్రతిరోజు మనం ఏం చేయాలి అంటే
కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవాలి, కుమారునితో సహవాసం చేయాలి. సహవాసం ఎలా చేస్తారో చెప్తే నేను ముగించేస్తాను. హానోకు దేవునితో నడిచాను. పిల్లల్ని అందరిని వదిలేశాడండి. వదిలేసి నడిచాడా? కుటుంబమే దేవునితో నడవడం. నోవాహు అన్నాడు, వాడగట్టమన్నాడు. దేవుడు ఆ పెళ్లికి ముందు చెప్తే పెద్ద వాడు కట్టేవాడిని, ఇప్పుడు చెప్తున్నాను పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు పుట్టేశారు, వీళ్ళతోనే సావలేకపోతున్నా నేను, నువ్వు వాడగట్టమంటే నేను ఎక్కడ తీసుకొచ్చి కట్టను వాడా అన్నాడా? అలా వాడే కుటుంబమే. అర్థమైంది. ఇప్పుడు దేవునితో నడవడం అండి. అయ్యో పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు, ఇప్పుడు వాక్యం చదవటం, వాక్యం చెప్పడం ఇదంతా చాలా కష్టంగా ఉందంటారు చాలా మంది. అదే ఇది అదే దాంట్లో అది అయిపోతుండాలి, ఇది కూడా అయిపోతుండాలి. ఉదాహరణకి ఏదో ఉద్యోగం వచ్చింది అనుకుందాం, పెళ్ళి అయిపోయింది, 4 పిల్లలు పుట్టేశారు, ఇప్పుడు ఉద్యోగం ఏంటంటావా? అనం. అదే ఉద్యోగమే. దాని టైం దాందే, దీని టైము దీని. మీకు అర్థమైందంటే దేవునితో నడవ. ఇప్పుడు యేసుక్రీస్తు అడుగు సహవాసం చేయడం అంటే ఏం చేయాలి? క్రీస్తుతో సహవాసం చేయడం అంటే ఏం చేయాలి? సహవాసం చేయడం అంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞ. అది ఇది కూడా ఒకటే అర్థం. లేబుల్ మారిందే కానీ బాటిల్ అదే అన్నట్లుగా మనందరి కొరకు ఎవరు పుట్టారంటే కుమారుడు పుట్టాడు. పిల్లలు లేని వాళ్ళందరి కొరక, పిల్లలు ఉన్న వాళ్ళందరి కొరక, అందరికి మీ అందరికి కొడుకు పుట్టాడు. ఇదే క్రిస్మస్. ఎప్పుడు పుట్టాడు? సుమారు 2025 సంవత్సరాల క్రితం. డిసెంబర్ అని కొంతమంది అంటారు, అక్టోబర్ అని కొంతమంది అంటారు. నేనేమంటాను, పుట్టాడా పుట్టలేదా అని అడుగుతాను. పుట్టాడు. ఇప్పుడైతే ఏంటి? ఎవరి కొరకు పుట్టాడు? మన కొరకు పుట్టాడు. మరి గర్భం ద్వారా పుట్టాడు. ఎందుకు పుట్టాడు అంటే ఉన్నామా నరకం నుంచి, లేదా నరకం నుంచి తప్పించడానికే పుట్టాడు కదని మనం అందరం స్వర్గానికి వెళ్ళిపోము. ఒకటి ముద్దాడాలి, రెండోది సహవాసం చేయాలి. ఆయనతోనే సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేయాలి అంటే ఏం చేయాలి? నీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథాన్ని బాగా చదవాలి. చదివితే ఏం చేస్తున్నట్టు? ఆయన నీతో మాట్లాడుతున్నట్టు. ఇది సహవాసం చేయండి, ముద్దాడండి, పరలోకానికి వెళ్ళిపోండి. ఇది క్రిస్మస్ స్పెషల్ మెసేజ్లో మొదటి మెసేజ్. ఇంకా 4 దగ్గర 100 మెసేజ్లు ఉన్నాయండి. చెప్పడానికి సమయం కుదరదు, కార్యక్రమం కుదరదు, కాబట్టి మెయిన్ 5 చెప్తాను. నెక్స్ట్ ఇయర్ ఈ పాటలు రిలీజ్ చేస్తాను. సర్వేశ్వరబాబు గారు ముగిన పాటలు చెప్తారు. చిన్న రిక్వెస్ట్ అండి, ఒక పావుగంట లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందంటే మనకి మెడల్ ఇవ్వడం వల్ల లేట్ అయింది. ఇంకోటి, వచ్చే ఆదివారం అందరూ 9 గంటలకు హాజరైపోండి. 10 గంటలకి పిల్లలది అయిపోద్దండి. కరెక్ట్గా 10కి మన క్లాసులు. మీ అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ మెడల్ ఇవ్వటం అంటే మనకి మెయిన్ క్లాసులు పోతాయి. మనకి చర్చికి వచ్చేది ఎందుకంటే వాక్యం నేర్చుకుని, తెలియని విషయాలు ఏదో ఒకటి నేర్చుకుని వెళ్ళడానికి. నేను అదే సోది చెప్పి, ప్రసాద్ సోది చెప్పి, కృష్ణ సోది చెప్పి 12 అయిపోయింది అనుకోండి, దేవుణ్ణి ముద్దాడినట్ట అన్నట్ట. మంచి విషయాలు చెప్పారు ఇద్దరు కూడా. సరస్వతి ముఖ్య మాటలు చెప్పి ముగించుకుందాం. సాయంకాలం రొట్టె దర్శనం అయిన తర్వాత సాయంకాలం 1 గంట బైబిల్ రీడింగ్కి అవకాశం వాళ్ళందరూ రండి. వచ్చే నెల యోబు గ్రంథం నేను విడదీసి పెడతాను. 35 అధ్యాయులు. ఎన్ని అధ్యాయులు యోబు గ్రంథం? 42 అధ్యాయులు. 4 వారాలంటే 4 10 అధ్యాయులు. ఎంతసేపు పడుతుంది చదవటం? 15 నిమిషాలు అయిపోద్ది. చాలామంది పరీక్ష రాయడానికి ఏమంటున్నారంటే, అసలు చదవలేదు, పరీక్ష రాస్తాం అంటున్నారు ఆ ముందు రోజు. అందుకోసం మీకు ఇంత సమయం ఇచ్చాం. వారానికి 1 గంట అయిపోద్ది కదండి. రొట్టె దర్శనం హరిబాబు కలిపేయండి. జిహ్వా ఫలము దేవునికి ఇష్టమైనది. జిహ్వా ఫలము దేవునికి అర్పించాలి. జిహ్వా ఫలము
అర్పించాలి జిహ్వా ఫలము. నోటి మాటలతో చెల్లించాలి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. నోటి మాటలతో చాటించాలి దేవుని గొప్పతనమును. నోటి మాటలతో చేయాలి దేవుని కూర్చి ఆనందగానము. నోటి మాటలతో దేవునికి అర్పించాలి జిహ్వా ఫలము. జిహ్వా ఫలము, జిహ్వా ఫలము, దేవునికి ఇష్టమైనది జిహ్వా ఫలము. జిహ్వా ఫలము, జిహ్వా ఫలము, దేవునికి ఇష్టమైనది జిహ్వా ఫలము. జిహ్వా ఫలము, జిహ్వా ఫలము, దేవునికి అర్పించాలి జిహ్వా ఫలము. సమయోచితముగా పలకబడిన మాట, చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పాలు పండ్ల వంటివి, బంగారు పండ్లు వంటివి. సమయోచితమైన మాట ఎంతో మనోహరము. సమయోచితముగా దేవునికి అర్పించాలి జిహ్వా ఫలము.